వైసీపీ ప్రభుత్వ అక్రమాలపై చట్ట ప్రకారమే ముందుకెళ్తున్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. లేదంటే ప్రతీకార రాజకీయాలకు పాల్పడినట్లు ఆరోపిస్తారని అన్నారు. జగన్ దోపిడీ నుంచి ఇంకా రాష్ట్రం తేరుకోలేదన్న లోకేష్ మద్యం వ్యవహారంలో వెలుగులోకి వచ్చే విషయాలు చూసి ప్రజలు ఆశ్చర్యపోతారన్నారు. దావోస్ పర్యటనపై విమర్శలు చేస్తున్న జగన్ పెట్టుబడులపై చర్చకు సిద్దమా అని సవాల్ విసిరారు. వైసీపీ ప్రభుత్వ అక్రమాలపై చర్యలు తీసుకోవడంలో జాప్యం చేయడం లేదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అన్ని విషయాల్లో చట్టబద్ద ప్రక్రియనే అనుసరిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని రాజకీయ ప్రభుత్వ పరిస్థితులపై ఢిల్లీలో మీడియా ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. వైసీపీ నేతల అక్రమ మద్యం, ఇసుక, ల్యాండ్ మాఫియాలపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల ముందు కూటమి పార్టీలు సంయుక్తంగా చెప్పాయన్నారు. ప్రస్తుతం వాటన్నింటిపై దర్యాప్తు జరుగుతోందని, తప్పు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని తెలిపారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదన్నారు. జగన్ ఇప్పుడు 2.0 అంటున్నారని, కానీ జగన్ 1.0 నుంచే ప్రజలు ఇంకా కోలుకోలేదంటూ లోకేష్ ఎద్దేవా చేశారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని, పులివెందుల ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాను. 5 సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఎన్ని గ్రౌండ్ అయినాయి? మేము 8 నెలల్లో తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి? చర్చకి నేను సిద్ధం, ఆయన సిద్ధమా? మళ్ళీ కోడిగుడ్డుని పంపిస్తాడు. మాకు కోడిగుడ్లు వద్దు, మాకు ఆమ్లెట్లు వద్దు, డైరెక్ట్గా రమ్మనండి, ఐఎమ్ రెడీ టు టాక్. ప్రజలు ఇంకా 1.0 నుంచే కోలుకోలేకపోతున్నారు స్వామి. ఎంతమంది దళితులు చంపారండి, ఎంతమంది బడుగు బలహీన వర్గాలు చంపారు, ఎంతమంది మైనారిటీ సోదరులు చంపారు గత ప్రభుత్వంలో. ఇక్కడున్న నాయకులందరిపైన కేసులు పెట్టారు. ప్రజలకి స్వేచ్ఛ ఎక్కడుండేది గత ప్రభుత్వంలో? మేము బయటికి రావాలనుకుంటే మా గేట్లకే తాడు కట్టారు కదా అన్నాడు. నా పైన 23 కేసులు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, ఎస్టీఎస్కి కేసు పెట్టారు. శాశ్వత భూ హక్కు చట్టం అని తీసుకొచ్చి ప్రజల భూముల్ని కాజేయడానికి ప్రయత్నించారు. ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారా? ఆయన ఎవరు మర్చిపోలేదు. ఎన్నికల ముందర కూడా నా ఎంట్రీగా ఎవరు పీకలేరన్నారు. ఏమైంది? ప్రజలు ఎన్ని ఎంట్రీలు పీకారో చెప్పండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంటును బలోపేతం చేస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్యాకేజీ ప్రకటన వెలువడిందన్నారు. విశాఖలో ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్లో 2029 జనవరి నుంచి ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. బీపీసీఎల్ రిఫైనరీపై త్వరలో అధికారిక ప్రకటన వస్తుందన్నారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక 6 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు కుదుర్చుకున్నట్లు వివరించారు. దీనివల్ల 4 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. అసత్యాల ప్రచారంలో వైసీపీ ఆరితేరిందన్న లోకేష్ పోలవరం ఎత్తు తగ్గించామంటూ విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎత్తు ఎవ్వరు తగ్గించలేదు. పోలవరం ప్రాజెక్ట్ ఒరిజినల్ లెవెల్కే మేము కడుతున్నాము. we will fill water systematically. జగన్మోహన్ రెడ్డి గారు చేతకంతనం వల్ల మొత్తం డ్యామేజ్ అయింది ప్రాజెక్ట్ అండి. ప్రాజెక్ట్ సంక్షోభంలో పడింది. ఇప్పుడు వీఆర్ ఫస్ట్ ప్రాజెక్ట్ సెట్ చేసి దాన్ని ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ చేస్తాం. 41 ఎవడో ఒప్పుకోలేదు. అదేంటో నాకు అర్థం అవట్లా. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే జగన్ గారికి ఇది ఒక చెడ్డ అలవాటు ఉందండి. రాత్రి ఆత్మలతో మాట్లాడతాడు. సీరియస్గా ఆత్మలతో మాట్లాడతాడు ఆయన. ఆయన ఏ ఆత్మతో మాట్లాడి 41 వచ్చిందో ఆయన చెప్పాలి. రాష్ట్రంలో విద్యారంగాన్ని జగన్ విధ్వంసం చేశారని లోకేష్ విమర్శించారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య 45 లక్షల నుంచి 32 లక్షలకు పడిపోయిందన్నారు. గత ప్రభుత్వం ఒకే సామాజిక వర్గానికి చెందిన వారినే వీసీలుగా నియమించి విశ్వవిద్యాలయాల్ని రాజకీయ కేంద్రాలుగా మార్చిందని మండిపడ్డారు. కొత్త వీసీల పేర్లు ఖరారు చేసి గవర్నర్, ముఖ్యమంత్రికి పంపామన్న లోకేష్ వారంలో పేర్లు ఖరారవుతాయని చెప్పారు.